చెట్టు కింద సుఖంగా ఉన్నది. బయట సూర్యుని వేడిమి క్రూరంగా ఉన్నది. బయట ఎండ వేడిమిచే కొట్టబడిన వాడు నీడకు పోయి చల్లదనము అనుభవించును. ఓ చెట్టు ఉన్నది, ఎండ చాలా ఎక్కువగా ఉన్నది. నువ్వేం చేస్తావు? చల్లదనం కోసమని ఆ వేడి నుంచి తప్పించుకొని ఒక చెట్టును ఆశ్రయిస్తావు, దాని కింద నిలబడతావు. కొంతసేపటి నుండి తరువాత వెలుపలకు వచ్చి ఉష్ణము యొక్క ఎండ వేడిమిని తాళజాలక మరలా మాను కిందకి వచ్చుచున్నాడు. అంటే మనిషి ఏం చేస్తాడు? ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి చెట్టు కింద ఉంటాడు. మరి ఎంతసేపు ఉంటాడు? తనకు పనులు ఉన్నాయి అందుకని మళ్ళీ బయటకు వస్తాడు. మళ్ళీ ఎండ అంటాడు, మళ్ళీ చెట్టు దగ్గరకు వస్తాడు. ఈ విధముగా నీడలో నుండి ఎండలోనికి పోవుటయును, ఎండలో నుండి నీడలోనికి వచ్చుటయు గమనాగమనములు సలుపుచున్నాడు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. నీడ, ఎండ, చల్లదనము, వెచ్చదనము. చల్లదనం అంటే ఏమిటిది? పరబ్రహ్మము, పరమశివుడు. ఎండ అంటే ఏమిటిది అని అంటే ఇదిగో మాయ. ఏం చేస్తాడు ప్రతి మనిషి కూడా? మాయలో తిరుగుతాడు, ఎండలో తిరుగుతాడు, అబ్బాబ్బాబ్బాబ్బా అంటాడు. ఏం చేస్తాడు? ఆ చెట్టు దగ్గరకు వస్తాడు. చెట్టు దగ్గర రావడం అంటే ఏమిటిది అని అంటే నీవు మనసును పరమాత్మలో లయింపజేయడం. మళ్ళీ ఎంతసేపు ఉంటుంది అది? ఎంతోసేపు ఉంటుంది అది, మళ్ళీ బయటకు వస్తుంది. మళ్ళీ వ్యవహారం అంటది. వ్యవహారం అంటే ఏమిటిది? మాయా. అంటే ఈ రకంగా నీవు వ్యవహారంలోనికి వస్తున్నావు, పోతున్నావు, మళ్ళీ ధ్యానం చేస్తున్నావు, రకరకాల ఆరాధనలు చేస్తున్నావు అంటూ ఒక చెట్టుతో పోల్చాడు మహర్షి పరబ్రహ్మను. ఎండను మాయతో పోల్చాడు. ఇట్లు చేయువాడు అవివేకి. కాసేపు చెట్టు దగ్గర నిలబడడం, కాసేపు ఎండకు పోవడము, ఈ విధంగా ఎవడైతే చేస్తాడో వాడు అవివేకి, అంటే జ్ఞానము లేనివాడు. వివేకియో నీడను విడిచిపోడు. చూశారా ఎలా మాట్లాడుతున్నాడు? మరి వివేకవంతుడు ఎలా ఉంటాడు? అతను నీడను విడిచి వెళ్ళడు అని చెబుతూ ఉన్నాడు. అంటే నీవు నిరంతరము ఎవరిని ఆశ్రయించుకొని ఉండాలా అని అంటే పరమశివుడిని ఆశ్రయించుకొని ఉండాలి. నువ్వు సద్గురువును ఆశ్రయించుకొని ఉన్నా, సాయిబాబాను ఆశ్రయించుకొని ఉన్నా నువ్వు ఏడుస్తూనే ఉంటావు. ఎందుకు? నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు మాట్లాడతావు? సరే, బాబా వచ్చాడు, మాట్లాడాడు, బాబా మళ్ళీ రాలేదే, మళ్ళీ రేపు కూడా వస్తే బాగుంటుంది కదా. చూసారా? ఇటువంటి మానసిక వ్యవహారం ఉంటుంది. అందుకే సాకారము ఎప్పుడు మనుషుల్ని ఏడిపిస్తుంది. ఎప్పుడు నీవు నిరాకారంలోనికి వెళ్తావో అయిపోయింది, ఇంకా నువ్వు సుఖంగా ఉంటావు. ఎందుకు? నువ్వు పడిపోయినావు, నువ్వు ప్రేమించేవాడు కూడా పడిపోయినాడు, ప్రేమ కూడా పడిపోయింది. ప్రేమ లేదు, ప్రేమించేవాడు లేడు, ప్రేమించబడేది లేదు. మరి ఏముంది అక్కడ అని అంటే నీవు మాత్రమే ఉన్నావు. దాన్ని ఏమంటారు? నిరాకార స్థితి, నిర్వికల్ప స్థితి అని అంటారు. అందుకని మహర్షి అంటున్నాడు, నీవు చెట్టు నీడలోనే ఉండు, ఎందుకు నువ్వు బయటకు పోతున్నావు అంటున్నాడు. కానీ మరి అది సాధ్యమేనా? ఎందుకని అంటే వానికి ఉద్యోగం ఉంది, పెన్లా ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇంట్లో పెద్ద టీవీ ఉంది. మరి ఇన్ని పెట్టుకొని వాడు ఎంతసేపు ఆత్మలో ఉంటాడు? చూసారా? నీవు అట్లా ఆత్మలో సదా ఉండడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. ఊరికి ఏదో పూజలు చేయడం, భజనలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం ఇది కాదు ఆధ్యాత్మిక జీవితం. ఇవన్నీ కూడా ఇదిగో ఉత్తిత్తి సాధనలో ఉంటారు. వీటిని ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. నా కష్టాలు వస్తాయేమో, నష్టాలు వస్తాయేమో, దేవుని కోపం వస్తుందేమో, ఇటువంటి భక్తి కానీ చిల్లర భక్తి
అది అసలైన పరాభక్తి కాదు. నిజమైన పరాభక్తి ఏమిటి అని అంటే నీవు మ్యాక్సిమం ఆత్మను అంటిపెట్టుకొని ఉండాలి. చూసారా, ఐరన్ ఉంది, మ్యాగ్నెట్ ఉంది. ఐరన్ వేరు, మ్యాగ్నెట్ వేరు. ఐరన్ అంటే ఎవరు? జీవుడు. మ్యాగ్నెట్ అంటే ఏమిటిది? శివుడు. ఇద్దరు ఒకటేనా? వేరు వేరా? వేరు వేరే. ఆఫ్టర్ కనెక్షన్ విత్ మ్యాగ్నెట్ ద ఐరన్ విల్ బికమ్ మ్యాగ్నెట్ ఆల్సో. అది జీవుడు వేరు, దేవుడు వేరండి అంటారు. ఇదంతా అజ్ఞానం. నిజమే, ఐరన్ వేరు, మ్యాగ్నెట్ వేరు. మ్యాగ్నెట్తో సంబంధం వలన ఇప్పుడు ఐరన్ ఏమవుతుంది? మ్యాగ్నెట్ అయిపోయింది. ఇప్పుడు మరి ఐరన్ ఏమైంది? మాయమైందా? ఎక్కడైనా ఎగిరిపోయిందా అని అంటే ఐరన్ అన్నటువంటి దాని లక్షణాలన్నీ కూడా నాశనమై మ్యాగ్నెట్ అనేటువంటి కొత్త లక్షణాలు దానికి వచ్చినాయి. ఇప్పుడు ఏమైంది? ఐరన్ మ్యాగ్నెట్ అయిపోయింది. చూసారా? వేర్ ఇస్ ద జీవా? జీవా నౌ నథింగ్ బట్ శివ. ఎందుకు? జీవ లక్షణాలన్నీ నాశనం అవుతూ ఉంటాయి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు. నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే నీ జీవ లక్షణాలను పోగొట్టుకుంటున్నావు. చాలామంది లోకంలో ఏమనుకుంటారంటే ఏదో కొంత ప్రశాంతత కలుగుతుంది, కొంత ఆనందం కలుగుతుంది అనుకుంటారు. ఇది కూడా పిచ్చి అవగాహనే. నీవు ఎప్పుడైతే బాగా ధ్యానం చేస్తావో నీ జీవ లక్షణాలు కట్టింగ్ 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 ఎగిరిపోతూ ఉంటాయి. జీవులంతా కూడా ఏమవుతారు అని అంటే వాళ్ళు సుజ్ఞానులు అవుతారు. అందుకే మహర్షి అంటున్నాడు, అసలు నువ్వు ఎందుకయ్యా ఎండలేకపోతున్నావు? నువ్వు ఎప్పుడు ఆత్మలోనే ఉండు అంటున్నాడు. తాను ఏదైతే లోకాన్ని చెబుతున్నాడో దాన్ని కోరుకుంటున్నాడు. అది చాలామంది రమణ మహర్షి ప్రచారాలు అర్థం చేసుకోలేక తికమక పడతా ఉంటారు. తాను ఏమి చెబుతున్నాడో, వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ మహర్షి, వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ మహర్షి, ఈ రెండు చూడాలి. ఆయన మెసేజ్లోనే ఆయన యొక్క యాటిట్యూడ్ దాగి ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడు ఆత్మను అంటిపెట్టుకొని ఉండు అంటున్నాడు. అందుకే తాను కూడా ఏం చేశాడు? అలగు సుందరములవలి చేరి నేను నీవు ఉందామ భిన్నమై అరుణాచల. ఇది స్టార్టింగ్లోనే చెప్పాడు రమణ మహర్షి. అలగు సుందరముల వలె చేరి నేను నీవు ఉందాము అభిన్నమై అరుణాచల. భిన్నత్వం నాకొద్దు. ఈ భిన్నత్వమే దుఃఖం, ఈ భిన్నత్వమే మానసిక వేదన, ఈ భిన్నత్వమే పెద్ద అశాంతి. కాబట్టి ఇక నీవు నేను వేరు అన్న భావం నాకొద్దు, వేరు అన్న జ్ఞానం నాకొద్దు. నేనే నీవై నీవే నేనై నిలిచిపోవాలి అని రమణ మహర్షి వారు కోరుకున్నారు. ఇప్పుడు అదే సందేశాన్ని చెప్తూ ఉన్నాడు. దీన్నే ప్రసాదించమని శివునికి నివేదన చేస్తూ ఉన్నాడు. కాబట్టి పొద్దున్న లేస్తేనే మీరు ఏం కోరుకోవాలా? శివ నాకు ఫ్లాట్ ఇవ్వు, మంచి బెంచ్ కారు ఇవ్వు, ఇది కాదు కోరుకోవాల్సింది. నాకు జ్ఞాననిష్టను ప్రసాదించు, సదా నీలో ఐక్యమై ఉండే స్థితిని ప్రసాదించు, యోగనిష్టను ప్రసాదించు అని కోరుకోవాల. అప్పుడు ఇంక నువ్వు ఏం కోరుకోవు. ఎందుకు? ఇంక నువ్వు కోరుకోకుండా చేస్తాడు శివుడు. కోరుకోవాలంటే ఎవరు ఉండాలి? మనసు ఉండాలి. ఆ మనసు పడుతుంది దెబ్బ. ఇప్పుడు మహర్షి చెబుతూ ఉన్నాడు, చూడబడి జగత్తును దానిని చూచుచున్న మనస్సు కంటే భిన్నమని భావించుట, దానికి సత్తా పూర్ణత్వమును ఆపాదించుట, ఇదే మాయ. చూశారా? నీ జ్వాల కాల్చినన్ నీరు శేషుడు మున్ని. హే శివ, నీ యొక్క జ్వాల నన్ను కాల్చకముందే అంటున్నాడు. జ్వాల అంటే నేను ఏమన్నాను? మాయా అన్నాను. ఇప్పుడు మహర్షి చెప్తూ ఉన్నాడు, చూడబడే జగత్తును దానిని చూచుచున్న మనస్సు కంటే భిన్నమని భావించుట,
ఇప్పుడు నేను జగత్తును చూస్తున్నాను, చూసేది ఎవరు? మనస్సు. కానీ నేనేమనుకుంటాను? ఈ జగత్తు వేరు, నేను వేరు అనుకుంటాను. వాస్తవంగా చూసేది ఎవరు? బ్రహ్మను చూస్తుందా? అసలు బ్రహ్మాన్ని కనలే లేవు. మరి బ్రహ్మ ఎట్లా చూస్తుందండి అంటే, కళ్ళు లేకపోయినా బ్రహ్మను చూస్తాడు. అది మనం చూడాలంటే కనుగుడ్లు కావాలి. కానీ కనుగుడ్లు లేకుండానే శివుడు చూస్తాడు. ఇప్పుడు మీరంతా నన్ను చూస్తున్నారు. ఆ చూసేది ఎవరు అని అంటే మనస్సే. మరి ఆ మనస్సు, ఈ ప్రపంచము, ఇవి రెండు వేరు వేరా ఒకటేనా అనుకున్నప్పుడు ప్రతి మనిషి ఏమంటాడు? బాబా కాదండి, అది వేరు, నేను వేరండి అంటాడు. మహర్షి అంటున్నాడు, ఇట్లా నువ్వు భిన్నమని భావించడమే దానికి సత్తా పూర్ణత్వమును ఆపాదించుట. అంటే అది సత్యము అని నువ్వు భావించడమే మాయ అని అన్నాడు. చూసేది మాయనే, చూడబడేది మాయనే, ఇంకంత మాయనే. మహర్షి అందుకే చెప్తున్నాడు, ఏమిటిది మాయ అని అంటే, నువ్వు ఏ జగత్తును చూస్తూ ఉన్నావో, ఏ జగత్తును మనసు చూస్తూ ఉన్నదో, ఆ జగత్తు మనసు వేరు వేరు నువ్వు అనుకుంటుండవు. జగత్తు మనస్సు వేరు వేరు కాదు, మనస్సు కూడా మాయని అని మహర్షి వారు చెప్పడం జరిగింది. చెప్పదలుచుకున్న విషయము ఏమనగా మహర్షి చెప్తున్నాడు, సరే నేను కన్క్లూషన్ ఏమిస్తున్నాను అని అంటే, ఆత్మ భిన్నముగా స్వతంత్ర అస్తిత్వము గల తత్వముగా భావింపబడుచున్న దృశ్యజాతము అసత్యము. నువ్వు ఏ ప్రపంచమైతే చూస్తున్నావో అది సత్యమా అసత్యమా? అసత్యము. చూసారా? ఏది సత్యము? అసలైన సత్యం లోపల ఉన్నది. నువ్వేం చూస్తున్నావు అని అంటే అసత్యాన్నే చూస్తూ ఉన్నావు. దృశ్యజాతము అసత్యము మిథ్య. దృశ్యము ద్రష్ట కంటే భిన్నము కాదు. దృశ్యము ద్రష్ట కంటే భిన్నము కాదు. ఉన్నది ఒక్క ఆత్మయే. ద్రష్ట దృశ్యము అనునవి లేవు. చూసారా? దృశ్యము ద్రష్ట కంటే భిన్నము కాదు. బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఇది. ఇక్కడ దృశ్యము ద్రష్ట. ఇక్కడ ద్రష్ట అంటే ఎవరు? మనస్సు. ఇందాక మీకు చెప్పాను. చూడబడే జగత్తు, ఆ జగత్తును చూసేటువంటి మనస్సు, ఈ రెండు కూడా భిన్నమని అనుకుంటారు. అది ఒక్కటే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, శాస్త్రీయ పరిభాషలో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఏదైతే ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావో ఆ ప్రపంచమంతా కూడా సత్యం కాదు, అసత్యము. ఎందుకు మహర్షులు కొండలెక్కేవాళ్ళు? ఎందుకు యోగనిష్ఠులు వాళ్ళు కొండలెక్కి ధ్యానం చేసుకునేవారు అని అంటే, ఈ సంసారము నిస్సారము. ఈ సంసారములో పరమశాంతి లేదు, పరమ సుఖము లేదు. ఇదంతా కూడా మాయాజాలము, దీంతో నాకేంటి పని అని చెప్పి వాళ్ళు కొండలెక్కి జపం చేయడమో ధ్యానం చేయడమో ఈ విధంగా చేసేవాళ్ళు. మహర్షి అంటున్నాడు, ఏ ప్రపంచాన్ని చూసి నీవు సత్యం 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 అనుకుంటున్నావో అది సత్యము కాదు, అసత్యము. కానీ మనమేమనుకుంటాం? సత్యం సత్యం అనుకుంటాం. సత్యం అనుకుంటున్నాం కాబట్టే ఏం చేస్తున్నాం? మనం అహంకారంతో బతుకుతున్నాం. ఇట్లా చేస్తే ఎట్లా అండి? నా బరువు పోదా అండి? మరి నేను ఏమవుతానండి? చూసారా? నువ్వు ఈ మాటలను ఎక్కడ మాట్లాడుతున్నావు? ప్రపంచంలోనే మాట్లాడుతూ ఉండవు. అంటే నీవు ఒక్కొక్క వలయంలో పడుతూ ఉంటావు. ఒక వ్యక్తి చూడండి, గొప్ప ఆఫీసర్ అవుతాడు, నేను చాలా గొప్ప అధికారిని అన్నటువంటి మోహంలో ఉంటాడు, మాయలో ఉంటాడు. అసలుకు నువ్వు చేసే ఉద్యోగం మాయ, ఈ లోకమే మాయ.
అని అంత చెప్పామనుకో, ఈడోడి పిచ్చోడు అనుకుంటాడు. చూసారా? ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు. మీరు వెళ్ళి చెప్పారనుకోండి, ఎమ్మెల్యే గారు మీరు భ్రాంతిలో ఉన్నారు, అంత అసత్యం అండి, కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి, నేను ఓడిపోతానా గెలుస్తానా అనేటువంటి బాధ విడిచిపెట్టండి, మీరు ప్రశాంతంగా ఉండండి చెప్పినావు అనుకో, బాబు ప్రశాంతంగా ఉంటాను కానీ నీ ఓటు మాత్రం మర్చిపోమాగా అంటాడు. చూసారా? నువ్వు చెప్పేదంతా విన్నాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, నీ ఓటు మాత్రం మర్చిపోవద్దు అంటాడు. నిన్ను పిచ్చోడు అన్నాడు. ఎరా పిచ్చోడా అట్లంటావా అన్నాడు. ఎందుకు? ఆయన పిలక నీ చేతిలో ఉంది. ఏమిటా పిలక? ఒక చిన్న పిలక ఉంది. పిలకకు అనేక వెంట్రుకలు ఉంటాయి. అట్లా రాజకీయ నాయకులకి ఏంటంటే ఒక్కొక్క మనిషి ఒక పిలక. అందుకని నేను పిచ్చోడా అన్నాడు. వింటాడు, ఓహో వీడికి పిచ్చి ముదిరింది బాగా, నాకు చెప్తున్నట్టు జ్ఞానం అనుకొని, సరే బాబు నీ ఓటు మాత్రం నాకు వేయడం మర్చిపోమాగా. చూసారా? ఎందుకు అని అంటే దాన్ని సత్యం అనుకుంటున్నాడు ఆయన. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎంతో పేరు తెచ్చుకున్నాను, బాగా సంపాదించుకున్నాను, కులాసాగా ఉన్నాను, జలసా చేస్తున్నాను, నువ్వు అసత్యం అంటావే, నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను, మళ్ళీ బాగా ఉంటాను అన్నది అతని యొక్క దృక్పథము, అభిప్రాయం. కానీ సత్యం ఏమిటిది అని అంటే రెండు కూడా సత్యము కాదు. దృశ్యము ద్రష్ట కంటే భిన్నము కాదు అది. చూడండి, మనిషి ఏం చేస్తాడంటే మంచి సన్నివేశం చూస్తాడు, అలా చూస్తాడు, సముద్రము, ఆ కొండలు, జలపాతాలు, అవన్నీ చూసి ఎంత మనోహరంగా ఉంది, కానీ ఇదంతా అసత్యం అంటాడు. ఇప్పుడు దాన్ని చూస్తున్నది మనసు సత్యమా? అప్పుడు ఏం చేయాలంటే వాడు ఇదంతా అసత్యం అన్నటువంటి మనసును కూడా వాడు చూడాలి, కానీ వాడు మనసును చూడాడు. చూసారా? దీన్ని గ్యాంబ్లింగ్ అంటారు. నువ్వు ఒక్క యాంగిల్లోనే మాట్లాడుతుండవు, అంత బాగానే ఉందయ్యా, ఇది అసత్యం అయ్యా అంటాం. కానీ దాన్ని చూసేటువంటి మనస్సు సత్యమా? అది కూడా సత్యం కాదు. చూసారా? గ్యాంబ్లింగ్లో మళ్ళీ ఇంకో గ్యాంబ్లింగ్ ఉంటుంది. అది ఇటు పని చేస్తుంది, అటు పని చేస్తుంది.